నమస్కారం. గైడ్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం మనకు వివిధ విభాగాల లోపల ఉన్నటువంటి అన్ని విషయాలు అందిస్తున్నటువంటి ప్రముఖ సైకాలజిస్ట్ గోవుల సృజన గారు ఈరోజు కూడా మనకి ఆత్మహత్యలు అనే విషయం పైన కూడా మనకు విషయాలు చర్చించడానికి మన ముందున్నారు. నిజంగా ఒక మనిషి సంతోషంగా ఉన్నప్పుడు చాలా వరకు హామీలు ఇస్తూ ఉంటారు. అదే ఆవేశంగా ఉన్నప్పుడు అన్ని విషయాలు బయట పెడుతూ ఉంటారు. అదే మనిషి ఎక్కువగా బాధలో ఉన్నప్పుడు చాలా వరకు చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. సో ఈ నిర్ణయాలే లాస్ట్కి వచ్చేవరకు ఆత్మహత్యల వరకు దారితీస్తూ ఉంటాయి. అసలు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, వాటిని ఎలా అరికట్టవచ్చు, అసలు ఎందుకు చేసుకుంటారు అనేటువంటి విషయాలపైన సైకాలజిస్ట్ సృజన గారు మనతో సిద్ధంగా ఉన్నారు. సృజన గారు నమస్తే అండి. లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి విషయాలు కూడా మా వ్యూవర్స్ని చాలా వరకు ఆలోచింపజేశాయి. సో ఈరోజు మీరు ఆత్మహత్యల గురించి చెప్పిన అసలు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు ఏంటండి? దానికన్నా ముందు అసలు ఫస్ట్ సూసైడ్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో. ఆత్మహత్యలు తనకు తానుగా బలవంతంగా తన ప్రాణాన్ని తీసుకోవడానికి ఒక రకమైనటువంటి ఉద్వేగమే ఈ ఆత్మహత్య అని అంటామండి. దీనికి మెయిన్ కారణాలు ఫస్ట్ మనం కారణాలు చెప్పుకోవడానికన్నా ముందు ఒకసారి అసలు ఆత్మహత్యలు అనేవి ఎలాంటి సందర్భాలలో ఎక్కువగా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము, ఎలాంటి సిచ్యువేషన్స్ మనిషి ఎదుర్కోవడానికి చూస్తూ ఉంటాడు, అట్లాంటి సందర్భాలలో ఆత్మహత్యలు అనేటివి మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి అనేది ముందుగా చెప్పుకుందాం. ఈ ఆత్మహత్యలు అనేవి మనకు మెయిన్ 2 కారణాలండి. మనిషి ఒక ఆలోచన పరిధి నుంచి బయటికి వెళ్లకుండా తన ఆలోచనను మొత్తం కంప్లీట్గా తన సరౌండింగ్ ఉన్నటువంటి అన్ని సిచ్యువేషన్స్ చూడలేని సందర్భాలలో ఇది ఇంకా నేను నా తోటి కాదు, ఇది నేను దేనికి ఎలాంటి సిచ్యువేషన్ కూడా నేను ఎదుర్కోలేను, ఇలాంటి సందర్భాలలో ఇంకా నాకు నేనుగా నా జీవితాన్ని చాలించడమే అన్ని మార్గాలకు అన్ని సమస్యలకు ముఖ్య కారణం అని అనుకొని మనిషి ఆత్మహత్యకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ ఆత్మహత్యలు అనేవి నిజానికి చాలా భయంకరమైనవండి. ఒక విధంగా చూసుకుంటే భయంకరమైనవి, ఒకవైపుగా చూసుకుంటే అసలు వాటి మెయిన్ రీజన్ చూసుకుంటే చాలా సిల్లీగా కనిపిస్తాయి. మీరు చాలామంది సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళ వివరాలు చూడండి ఒకసారి. వాళ్ళ చాలా చిన్న చిన్న కారణాలతోటే ఎక్కువ ఆందోళనకు గురై, ఎక్కువ డిప్రెషన్కి గురై, దానికి ఎలాంటి సలహాలు తీసుకోకుండా ఎలాంటి సిచ్యువేషన్స్ని అలాంటి ఎంతోమంది చూస్తూ ఉంటాం. అసలు తనకన్నా ముందు కొంతమంది ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొంచెం తనకు సంబంధించినటువంటి రిలేటివ్స్ తీసుకున్నా కూడా, తనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ చూసుకున్నా కూడా ఎవరైనా ఒకరు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మనం వాళ్ళ గురించి చాలా అదిగా మాట్లాడుకుంటారు. అనవసరంగా సూసైడ్ చేసుకున్నాడు, చిన్నదానికి కూడా చేసుకున్నాడు, చిన్న ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఆలోచించలేక కనీసం ఇంకొకరితోటైనా చెప్పుకుంటే నైనా సమస్య పోయేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మనం సహజంగా. కానీ అదే మళ్ళీ తన వరకు వచ్చేసరికి ఆ పరిస్థితిని ఆలోచించలేకపోతున్నాడు. తను కూడా సడన్గా సేమ్ టైప్ ఆఫ్ డెసిషన్స్ తీసుకొని తనువుని చాలిస్తున్నాడు. సో ఇలాంటివి కరెక్ట్ కాదు. ముందుగా ఈ ఆత్మహత్యలు అసలు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు దగ్గరగా ఒక 1,80,000 వరకు ఉంటాయండి. 1,80,000లో 17% 3 లక్షల మంది వరకు ప్రపంచవ్యాప్తంగా మనం సూసైడ్స్ జరుగుతున్నాయి. ఈ సూసైడ్స్లో ఎక్కువ శాతం మన ఇండియాలోనే జరుగుతున్నాయండి. దాంట్లో ఇండియాలో దగ్గరగా అంటే 17% ఆఫ్ సూసైడ్ రేట్స్ అన్నీ కూడా దీంట్లోనే జరుగుతున్నాయి, మన ఇండియాలోనే జరుగుతున్నాయి. ఆ ఇండియాలో కూడా దాంట్లో అంటే దగ్గర 1,35,000 మంది సంవత్సరానికి చనిపోతున్నారు. ఈ 1,35,000 మంది చిన్న కారణాలు మనం తరచు చూసుకుంటే కొంతమంది ఎక్కువ శాతం దీంట్లో కుటుంబ సమస్యలతోటే చనిపోతున్నారు. కేవలం కుటుంబ సమస్యల వల్లనే చనిపోతున్నారు. ఒకప్పుడు 7.2% ఉండేదండి. ఇప్పుడు దాని పర్సంటేజ్ 79 ముందు, కానీ ఇప్పుడు చూసుకుంటే దాన్ని 10.8% వరకు ఈ సూసైడ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. కేవలం కుటుంబ సమస్యల వల్లనే ఈ పర్సంటేజ్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు తెలుస్తుంది, ఒకప్పుడు ఉన్నటువంటి మన కుటుంబ వ్యవస్థకు ఇప్పుడు చేంజ్ అవుతున్నటువంటి కుటుంబ వ్యవస్థకి ఎంతో అన్ని రకాలుగా కూడా చేంజ్ అవుతూనే వస్తుంది. సో ఇట్లాంటి సందర్భాలలో మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ మన కుటుంబ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కుటుంబ ఆత్మహత్యలు అనేవి ఆపడానికి వీలవుతుంది అనేసి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఇప్పటివరకు చెప్పినట్టు ఆత్మహత్యలు అనేవి చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. చాలా వరకు చూసుకుంటే ఈ మధ్యలో కూడా చాలా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ఎటువంటి వాళ్ళు ఇలాంటివి ఎక్కువగా డిప్రెషన్ అయిపో ఆత్మహత్యలు చేసుకుని అసలు ఏ కేటగిరీలో ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారంటారు? మరి ఎక్కువ శాతం మనం చూసుకుంటే ఇప్పుడు
యుక్త వయసుకు వచ్చినటువంటి పిల్లలు 15 to 24 ఆఫ్ పీపుల్ ఈ ఏజ్లో ఎక్కువగా ఉన్న వాళ్ళు చేసుకుంటూ ఉన్నారండి. దానికి తర్వాత 14 నుంచి అసలు యాక్చువల్గా 10 to 12 వరకు ఒక ఏజ్ లాగా, అంటే ఈ ఇంట్లో ఒక్కరు చనిపోతున్నారు. దీంట్లో వచ్చేసి 14 to 17 వరకు, 14 to 19 వరకు ఒక 3 మెంబర్స్ వరకు చనిపోతున్నారండి. ఇది సేమ్ 15 years 17 years నుంచి 29 years లోపు ఎక్కువ శాతం దీంట్లో 13 మంది 13 నుంచి 15 మంది చనిపోతున్నారండి. 1,00,000 మందిలో చూసుకున్నట్లయితే ఇంతమంది చనిపోతున్నారు, అంటే కేవలం ఆ వయసు వాళ్ళే ఎక్కువ చనిపోతున్నారు. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే చెప్పాను ఇందాక మీకు, కుటుంబ వ్యవస్థ అని. ఈ కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులకు వాళ్ళకు ఉన్నటువంటి ఇదివరకు పరిధి ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు పరిధి చాలా తక్కువైపోయింది. 4 members ఆఫ్ పీపులే ఉంటున్నారు, 4 or 5 members ఆఫ్ పీపుల్ ఉంటున్నారు. ఈ 4 or 5 members ఆఫ్ పీపుల్లో ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళకు పేరెంట్స్ యొక్క ఒత్తిడి ఎక్కువైపోతుంది, సొసైటీ యొక్క కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఆ వయసులో కరెక్ట్ అప్పటి నుంచి ఏమవుతుందంటే వాళ్ళకు ఒక కెరీర్ని ఎన్నుకోవాల్సి వస్తుంది. ఆ కెరీర్ని ఎన్నుకున్నప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ వాళ్ళ పేరెంట్స్ ఆలోచించినంతగా వీళ్ళు అచీవ్ కాలేకపోవడం, లేకపోతే ఇంకా సరౌండింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ పీర్స్ వీళ్ళ యొక్క ప్రెషర్ ఎక్కువ అవ్వడం, ఏం చేస్తున్నావురా అనడం కొంత సొసైటీ కారణం కావచ్చు. కానీ అన్నిటికన్నా ఎక్కువ మాత్రం పేరెంట్స్ది ఎక్కువ అవుతుందండి ఈ కాలంలో. ఆ పేరెంట్స్ యొక్క ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది సూసైడ్ అటెంప్ట్స్కి దారితీస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు జరగకుండా ఉండాలంటే దానికన్నా ముందు తర్వాత ఇందాక మీకు చెప్పాను, మళ్ళీ ఫార్మర్స్ ఎక్కువ, తర్వాత ఫెయిల్యూర్ ఆఫ్ స్టూడెంట్, ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు, తర్వాత లవ్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ కూడా కరెక్ట్ పీరియడ్ అన్నట్టు. ఇది వాళ్ళకు 15 to 29 or 15 to 35 వేసుకోవచ్చు మనం. కొంతవరకు ఆత్మహత్యల ప్రేరేపణ అనేది కొంచెం ఎక్కువ, 35-40 years ఉన్న వాళ్ళకి కొంతమంది తీసేసుకుంటున్నారు. అంటే ఈ ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం వలన ఏమవుతుందంటే ఈ ఏజ్ వాళ్ళు మెయిన్ కారణం వచ్చేసి మొత్తం కుటుంబ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉందండి. కుటుంబ వ్యవస్థది వాళ్ళ యొక్క ప్రెషర్, చిన్న స్ట్రెస్ మొదలై సరైనటువంటి సర్దుబాటు చేసుకోలేక, సరైనటువంటి అవగాహన లేక, ఇప్పుడు రైతు ఆత్మహత్యలు తీసుకున్న, పిల్లల ఆత్మహత్యలు తీసుకున్న, లవ్ ఫెయిల్యూర్స్ తీసుకున్న, తర్వాత క్రోనిక్ డిసీజెస్ అంటారు, అంటే లాంగ్ టర్మ్లో ఏదైనా ఒక వ్యక్తి జబ్బు అదే కంటిన్యూస్గా చాలా సంవత్సరాల కంచెలు ఒకే రకమైనటువంటి జబ్బు ఆ మనిషిని వేధిస్తుండడం వలన అతను తట్టుకోలేక తన కుటుంబ సభ్యుల నుంచి సరైనటువంటి ప్రోత్సాహం అందలేక, ఇంకొకసారి వాళ్ళను బాధ పెట్టడం ఇష్టం లేక, ఈ 2 కారణాలతోటి కూడా వాళ్ళే చనిపోవాలని చాలామంది అనుకుంటున్నారండి. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో సరైనటువంటి అవగాహన లేదని చెప్పాము. సరైన అవగాహన లేదు అని అనుకున్నప్పుడు, అంటే వాళ్ళిద్దరి మధ్య కనీసం భర్త అయినా భార్య అయినా కూడా తనకున్నటువంటి సమస్యను తన ఎదుటి వాళ్ళతోటి కంప్లీట్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మన కుటుంబ వ్యవస్థ. సో అట్లాంటప్పుడు ఇప్పటి నుంచైనా కూడా ఎవరైనా కూడా ఆలోచించుకున్నట్లయితే, మీరు ఆలోచించుకున్నట్లయితే మీ సమస్యలు మీకే అర్థమైపోతాయి. అంటే ఎక్కడి నుంచి వస్తుంది నాకు మెయిన్ కారణం, ఏ మూల నుంచి వస్తుంది నాకు, ఎందుకు నేను చెప్పుకోలేకపోతున్నాను, నాకున్నటువంటి చిన్న సమస్యను తీసుకొచ్చి ఫస్ట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ని తీసుకుందామండి. స్టూడెంట్స్ అంటే వాళ్ళకు తెలుసు వాళ్ళ కేటగిరీ ఎంత ఉంది. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, 90% ఆఫ్ ప్రెషర్ రావాలని, 90% ఆఫ్ మార్క్స్ రావాలని చెప్పేసి పేరెంట్స్ ప్రెషర్ పెడుతుంటారు. ఈ పేరెంట్స్ ప్రెషర్ పెట్టడం వల్ల వాడిలో ఒక 60% ఉన్నటువంటి విద్యార్థి కానీ, లేకపోతే 30,000, 20,000, 10,000 సంపాదించే స్తోమత ఉన్న కొడుకు కానీ ఒకటేసారి అందరూ సంపాదిస్తున్నారు, నువ్వెందుకు సంపాదించట్లేదురా అని అడిగినప్పుడు ప్రాబ్లం అవుతుంటుంది. సో అట్లాంటి ప్రెషర్ అనేది వాళ్ళ మీద పడుతున్నప్పుడు, అరే నేను దేనికి పనికిరానా, ఇంతేనా ఇంకా నాకు ఇంతకంటే ఎక్కువ రాదా, అలాంటి ఆలోచన, అంటే ఆ చిన్న నెగిటివ్ పాయింట్, ఆ నెగిటివ్ ధోరణి అనేది ఆ మనుషుల్లో ఏమవుతుందంటే చిన్నగా అది స్ట్రెస్కు లోన్ అవుతుంది. ఆ ఆలోచన మనసులో పెట్టుకుంటాడు, వదిలేస్తే అయిపోతుండే, కానీ వదిలేయట్లేదు. దాన్ని పట్టుకొని ఏం చేస్తున్నారు వాళ్ళు, ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా తన సరౌండింగ్ సిచ్యువేషన్స్ అన్నిటిని చూసినప్పుడు కూడా వాళ్ళు అదే ఫీలింగ్ తోటి ఎప్పటికీ ఒకే రకమైనటువంటి ఆలోచనను గట్టిగా పట్టుకోవడం మూలన స్ట్రెస్కు లోన్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ అనేది ఇంకా దాన్ని అలాగే పట్టుకోవడం వలన, అలాగే ఎవరితోటి షేర్ చేసుకోకుండా, ఎవరితోటి పంచుకోకుండా, అలానే కంటిన్యూస్గా
దాన్ని అలా పెట్టుకోవడం వలన కంప్లీట్గా వాళ్ళు తన తోటి వారితోటి దూరం అవ్వడం, తన ఫ్రెండ్స్ సర్కిల్ తోటి దూరం అవ్వడం, ఫ్యామిలీకి దూరం అవ్వడం, ఇలాంటి ఆలోచనలతోటి చిన్నగా డిప్రెషన్కి వెళ్ళిపోయి కంప్లీట్గా అలోన్గా మారిపోతున్నాడు. ఆ అలోన్నెస్సే ఈ ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. అంటే మీరు చెప్పినట్టు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కానీ, కుటుంబ సభ్యులు అర్థం చేసుకునేటువంటి వ్యక్తిత్వం ఉంటేనే ఇలాంటి ఎక్కువ జరగకుండా ఉంటాయంటారు. ఎక్కువగా ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటివి ఎక్కువ జరగడానికి మెయిన్ కారణం కుటుంబ సఖ్యత లేకపోవడం అని మనం చెప్పలేము. కానీ కుటుంబంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎదుర్కోవడం అనేది చాలా తక్కువ అవుతుందండి. ఒక భార్య, భర్త, 2 పిల్లలు ఉంటున్నారు. భర్త ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. భార్య ఏమవుతుంది, భర్త ప్రెషర్ పెడుతున్నాడు భార్య మీద, ఏం చేస్తున్నావు, ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నా. ఆ ప్రెషర్ ఏమవుతుంది, పిల్లల మీదకి ఆటోమేటిక్గా వెళ్తుంది. ఆ భార్య పిల్లల మీద బాగా ప్రెషర్ తీసుకురావడం, లేకపోతే భార్య భర్త ఇద్దరు కలిసి పిల్లల మీద ప్రెషర్ తీసుకురావడం. అంటే వాడికి ఇంత ఉన్నదాన్ని మనం ఒకటేసారి ప్రెషర్ పెట్టాలని అనుకోవడం, వాళ్ళని ప్రోత్సహించడం వలన వాళ్ళకు ఉన్నటువంటి కొంత నిడివి కొంచెం మరికొంతగా పెరుగుతుంది, మరికొంతగా ఉన్నది ఇంకొంతగా పెరుగుతుంది. కానీ నువ్వు కంటిన్యూస్గా ప్రెషర్, నువ్వు లేకపోతే దేనికి పనికిరావు అనడం మూలన వాళ్ళు నిజంగానే దేనికి పనికి రాకుండా పోతారు. అలా కాకుండా వాళ్ళను మీరు నిజంగా ప్రోత్సహించాలనుకుంటే పాజిటివ్ వేలో ప్రోత్సహించండి. అరే నువ్వు ఇంత చేసావు, నీకు ఇంత చేయడం వచ్చిందంటే నీకు ఏదో ఇంకొంత కూడా చేయడానికి ఇంకొంచెం ప్రయత్నిస్తే ఇంకొంచెం సాధించడానికి నీకు అవకాశం ఉంటుంది. నువ్వు అన్ని రకాలుగా ఆలోచించి చూసుకో. అంటే ఎలాంటి ఇప్పుడు నీకున్న ఇంత తక్కువ చేస్తున్నావు కదా, దీని కాకుండా ఇంకేదైనా అవకాశం ఉంది, ఒకసారి మళ్ళీ అందరిని అడిగి నీకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళనా, మీ టీచర్స్నా, ఎవరినా అని అడిగి దానికి సంబంధించినటువంటి మరింత వివరాలు సేకరించుకొని ముందుకు అడిగేయండి అని చెప్పడం వలన తల్లిదండ్రులు పిల్లలకు అలా చెప్పడం వలన వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇలాంటి ఆలోచనలు అనేవి రాకుండా ఉంటాయి అన్నట్టు. ఈ నెగిటివ్ ధోరణి అనేది ఎప్పుడైతే ఒక మనిషిలో పడుతుందో ఆ నెగిటివ్ ధోరణి అనేది కంటిన్యూస్గా అది ఎప్పటికీ తగ్గది. ఆ నెగిటివ్ ధోరణిని తీసేయాలంటే ప్రతి మనిషి కూడా ఒక పాజిటివ్ ధోరణిలో మళ్ళీ మాట్లాడాలి. నువ్వు చెయ్యవురా కాదు, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలుగుతావు, కాకపోతే ప్రయత్నించట్లేదు. ఇలాంటి మాటలు చెప్పడం వలన, ఇలాంటివి మనం వాళ్ళకి యాడ్ చేయడం వలన ఓహో నాలో ఆ కెపాసిటీ ఉంది అన్న ఆలోచన అనేది పిల్లవాడికి వస్తుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళను మీరు ఏం చేయట్లేదు, నీకు ఏది చేత కాదు అనడం కరెక్ట్ కాదు. మీరు దాన్ని కొంచెం పాజిటివ్ వేలో పెట్టండి. నువ్వు అన్నీ చేయగలిగినా కూడా నువ్వు ఎందుకు కొంచెం బద్దకిస్తున్నావు, నీలో ఇంత టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అన్న క్వశ్చన్ వాళ్ళలో ఆలోచనకు దారితీస్తుంది. ఈ ఆలోచనలనే వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్తాయి. ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు రాకుండా, ఇలాంటి సూసైడ్ అటెంప్ట్స్ అనేటివి ఇలాంటివి జరగకుండా ముందు మెయిన్ ఆలోచన అనేది ముఖ్యం అని. తల్లిదండ్రులు చేసేటువంటి చిన్న కారణాలు, అంటే సరౌండింగ్ పీపుల్ తోటి మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాం. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది అవడం కరెక్టే, కానీ వాటిని ఏ విధంగా పిల్లల ముందు మనం మాట్లాడగలిగితే వాళ్ళు మరింత వృద్ధిలోకి రాగలుగుతున్నారు అనేది ఆలోచించాలి. కానీ ఎప్పుడు చూడు వాళ్ళను అది లేదు, ఇది లేదు అనేది ఎక్కువ అసలు ఉన్నదాన్ని కూడా లేకుండా చేస్తుంది. సో అలాంటివి కాకుండా ఉన్నదాన్ని మరికొంతగా ప్రోత్సహించడానికి ప్రయత్నం కంపల్సరీ చేయాలండి. అయితే అక్క మీరు అన్నట్టు ఇప్పుడు చూసినట్లయితే రైతులు ఎక్కువగా 70% చదువుకొని వాళ్ళే ఎక్కువగా ఉంటారు, మ్యాక్సిమమ్ అలా ఉంటారు. సో 30% ఏమో కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు. సో అన్నం పెట్టే రైతు ఈ రోజు లోపల ఎక్కువగా ఆత్మహత్యలు చాలా బాధించాల్సిన విషయం. సో దీని గురించి ఏమంటారు? రైతు ఆత్మహత్యల గురించి మీరు చెప్పారు ఇందాక. 70% ఆఫ్ నాన్ ఇల్లిటరేట్ పీపుల్, అంటే చదువుకొని నిరక్షరాస్యత ఉన్నవాళ్ళు వ్యవసాయానికి తర్వాత దీనికి సంబంధించినవని చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు, చెప్తాను. ఎందుకంటే ఆ సూసైడ్ అటెంప్ట్స్లో 80% ఆఫ్ పీపుల్ ఆర్ లిటరేట్. చదువుకున్న వాళ్ళే 80% ఆఫ్ పీపుల్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మీరు అన్నారు కరెక్టే, రైతు ఆత్మహత్యలు అనేవి చాలా బాధాకరమైనటువంటి విషయాలు. కానీ ఇందులో మీకు ఇంకా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ రైతు ఆత్మహత్యలు 1 or 2 acres ఉన్న వాళ్ళకన్నా 4 acres కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళే ఆత్మహత్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారండి. అంటే నీకు అంత 4 acres కన్నా ఎక్కువ ల్యాండ్ ఉన్నాక కూడా ఇంకా 8 acres కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే మీరు కంపేర్ చేసుకుంటే ఒక మనిషి 2 acres, 3 acres, 1 acre ఉన్న వాళ్ళకన్నా 4 acres అండ్ ఎబో ఉన్న వాళ్ళే ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారండి. మెయిన్ రీజన్ మనం ఏమనుకుంటున్నాం అంటే, ఒక 3 years కంటిన్యూస్గా, అంటే అన్ని ఎకరాలు మేబీ వాళ్ళ ఆలోచన ఈ విధంగా ఉండొచ్చు బహుశా. అంటే నేను 4 acres, 5 acres, 6 acres ఇంత ఉన్నా కూడా నేను ఏం చేయలేకపోతున్నాను,
అంటే కంటిన్యూస్గా హీస్ బ్రింగింగ్, అంటే తను ఒక నెగిటివ్ ధోరణిలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే నేను ఇంత అమౌంట్ ఆఫ్ మనీ, ఇంత ఇంత పెట్టుబడి ఇంత పెట్టుబడి నేను తీసుకొస్తున్నాను, ఇంత పెట్టుబడి నేను పెడుతున్నాను, కానీ నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను. ఒక 3-4 ఇయర్స్ కంటిన్యూస్గా చేయడం వలన, ఒక 3-4 ఇయర్స్ నుంచి తన పెట్టుబడికి ఎలాంటి లాభాలు రాకుండా ఉండడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ స్లోగా ఫస్ట్ ఇయర్లో ఆ సమస్య అప్పుడే మొదలవుతుంది అని కాదు, అప్పుడు 4 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఆత్మహత్యలు డైరెక్ట్గా వాళ్ళు చేసేసుకుంటున్నారు అన్నది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇయర్లో కొంత అమౌంట్ తీసుకొచ్చారు, ఆ అమౌంట్ తోటి కొంత నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి లాభం రాలేదు. ఈ లాభం రాలేకపోవడం వలన స్లోగా ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఫస్ట్ ఇయర్కి ఏమవుతుందంటే సరిగా చేయలేకపోతున్నాం, ఆ నెగిటివ్ ధోరణి అనేది నెమ్మదిగా మనసులోకి వెళ్ళిపోతుంది. ఆ ఆలోచన ఏమవుతుందంటే చిన్నగా అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద చికాకు పడడం, తర్వాత చిన్నగా తాగుడుకు బానిసవ్వడం, లేకపోతే బాగా విపరీతమైన డిప్రెషన్కి, అంటే మానసికమైనటువంటి సమస్యలను తెచ్చుకోవడం. అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని ఒక మనిషి కంటిన్యూస్గా ఆలోచిస్తూ దాని గురించే ఆలోచించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా తను దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి నెగిటివ్గా, అంటే మానసికమైనటువంటి జబ్బులకు లోనవుతుంటాడు. అంటే బైపోలార్ డిజార్డర్స్, అంటే మతిమరుపుతనము, తర్వాత ఒక దాన్ని ఇంకోటి చేయడము, అంటే ఏం చేస్తున్నాడో ఒక ఆలోచన అనేది వేరే దాని మీద ఉంటుంది, పని అనేది వేరే దాని మీద చేస్తూ ఉంటారు. ఆలోచనకు చేసే పనికి దేనికి పొంతన లేకపోవడం, ఇలాంటివన్నీ చిన్నగా స్టార్ట్ అవుతుందట విపరీతమైనటువంటి డిప్రెషన్కి లోనవ్వడం మూలన. సో ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే, నేను చెప్పాను ఇందాక, తాగుడుకు లోనవ్వడం, కంటిన్యూస్గా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడడం, ఇవన్నీ కలగలిపి ఆ తర్వాత సెకండ్ ఇయర్కి ఇంకొంచెం పెరిగిపోవడం, థర్డ్ ఇయర్కి అంటే నా భార్య నన్ను అర్థం చేసుకుంటలేరు, నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటలేరు, అంటే నేను కష్టపడుతున్నా కూడా నాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు, నేను ఎందుకు బ్రతకాలి అన్న నెగిటివ్ ఆలోచనతోటి ఆ మనిషి లోపలికి వెళ్ళిపోయి విపరీతమైనటువంటి అది నేను చేస్తే బాగుండు అనేది ఒక్క రోజులో చెప్పరండి. కంపల్సరీ ఒక ఫ్లో ఆఫ్ కంటిన్యూషన్ ఉంటుంది వాళ్ళలో. అంటే కొన్ని డేస్ ముందు నుంచే మాట్లాడుతూ ఉంటారు, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నేను ఉండడం వలన వీళ్ళకి ఎలాంటి లాభం లేదు, ఇక నేను ఉండి ఎందుకు, నేను పోతేనే వీళ్ళు సుఖంగా ఉంటారు. అంటే ఇలాంటి ఆలోచనలు ముందు నుంచి ప్రతి ఇంట్లో కూడా మనం చూస్తుండే, ఇప్పటికి కూడా మనం కొన్ని ఫ్యామిలీస్ మనం చూస్తే బాగా సీవియర్గా గొడవ అయినప్పుడు అలానే అనేసి వెళ్ళిపోతూ ఉంటాం. అంత సీవియర్ సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే, ఒక సెకండ్ ఆఫ్ తృప్తి కోసం, ఆ ఆవేశం కోసం వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇమ్మీడియట్గా వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఏదో పురుగుల మంది తాగేస్తూ ఉంటారు. కొంతమంది భయపెట్టడానికి తీసుకుంటారు. అందులో ప్రతి 3 సెకండ్స్కి ఒక అటెంప్ట్ జరుగుతూ ఉంది. యాక్చువల్గా 3 సెకండ్స్ ఒక్కొక్క అటెంప్ట్ జరుగుతూ ఉంది, 40 సెకండ్స్కి ఒక ఆత్మహత్య జరుగుతూ ఉంది మన దేశంలో. అంటే చూడండి, అంటే అటెంప్ట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువగా ఉన్నారు. చావాలనుకోని ఆ తొందరలో నిజానికి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఆ సమస్య రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు, సందిగ్ధంలో పడుతుంటారు. నేను చావాలా బ్రతకాలని ఉంటుంది, చావాలని ఉంటుంది. అలాంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాలల్లో. తర్వాత ఇందాక మీకు చెప్పాను కదా నేను, సుసైడ్స్ అనేవి ఇప్పుడు పురుగుల మందుల వాళ్ళకి అందుబాటులో ఉండడం వలన దానికి సంబంధించినటువంటివి, అంటే పంటకు కావాల్సినవి పంటలు అక్కడ పంటలకు ఉపయోగపడట్లేదు, అంటే ఇట్లాంటి వాటికి పురుగులు చనిపోవట్లేదు అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే తాగడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల, ఇలాంటి వాళ్ళకి అందుబాటులో ఉండడం వలన కొంతవరకు అందుబాటు సోర్సెస్ ఆఫ్ ఇది కూడా మెడికేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రాబ్లం అవుతున్నాయి అన్నట్టు. సో ఇంకొకటి వచ్చేసి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే,